ముఖం పైన నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? నలుపు వచ్చేసినాక ట్రీట్మెంట్స్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? నల్ల చుక్కలు ఉండటం, నలుపు లేయర్ లాగా ఉండటం, నలుపు బ్యాండ్స్ లాగా ఉండటం, కేవలం ఒక్క భాగంలోనే నలుపు ఉండటం, ఇలాంటి అనేక రకమైన కండిషన్స్ ఉంటాయండి. వీటినే మనకి ఫేషియల్ మెలనోసిస్ అని అంటారనమాట. ఫేషియల్ మెలనోసిస్ అని అంటే అది అనేక రకమైన నలుపు కండిషన్స్ ఉంటాయి. చాలా మందికి ఈ భాగంలో నలుపు వస్తుందండి, దాన్ని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారు. ఇక్కడ ఈ భాగంలో వస్తుంది, ఫోర్ హెడ్ ట్యానింగ్ అని అంటారు. ఒకటే దిక్కు ఉంటుందండి, అది మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఇక్కడ బుగ్గల పైన నల్ల చుక్కలు ఉంటాయండి, ముక్కు పైన అది మంగు మచ్చలు. నలుపు అంతా లేయర్ అంతా ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం అంతా వచ్చేస్తుందండి. అలానే మెడ పైన కూడా వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటారు. మరి అన్నిటికంటే కామన్ గా ఉండేది ఏది అని అంటే ఫోటో ట్యానింగ్. ఫోటో ట్యానింగ్ అంటే ఏంటి, అది ఎందుకు అవుతుంది, ఎలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, లేజర్ స్పీల్స్ సేఫ్ గా ఉంటాయా, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి అని ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా కామన్ ప్రాబ్లం గా ఫోటో ట్యానింగ్ వస్తూ ఉంటుందండి ఫేస్ పైన చాలా మందికి. మనకి భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మం కలర్ కి, అలానే ముఖం పైన ఉన్న చర్మ కలర్ కి చాలా తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ నా పేషెంట్స్ నేను అడుగుతాను, భుజం పైన ఉన్న చర్మాన్ని చూపించండి అని. భుజం పైన ఉన్న చర్మానికి ఇక్కడికి దాదాపుగా 50% దాకా తేడా వచ్చేస్తుందండి. అంత నలుపు వచ్చేసిందని అంటే దానికి చాలా అజాగ్రత్త పడ్డట్టు కానీ, లేక విపరీతమైన సన్ ఎక్స్పోజర్ అవ్వటం కానీ, లేకపోతే విపరీతమైన పొల్యూషన్ కి ఎక్స్పోజర్ కానీ జరగటం అవుతూ ఉంటుందండి. అసలు ఇది ఎందుకు వస్తుంది, నల్ల కణాలు, అసలు నలుపు ఎందుకు ఉంటుంది, నల్ల కణాలకి ఏం సంబంధం అనే దాని గురించి వివరిస్తాను. మన చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందండి, దాన్ని ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటారు. మధ్యలో నలుపు కణం ఉంటుంది, దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ నుంచి మెలనిన్ అనే పదార్థం వస్తుందండి. ఈ మెలనిన్ పదార్థం అక్కడ వచ్చినాక మన చర్మ కణాల లోపలికి ఇమిడిపోయి మెలనోజోమ్స్ లాగా మారి అక్కడ చర్మ కణంలో ఉండిపోతుంది అనమాట. దీని పని ఏంటి, మెలనోజోమ్స్ లో మెలనిన్ ఉన్నది, ఈ పదార్థం అనేది హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్, సూర్యుడి వెలుతురులో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ ని తీసేసుకొని దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ పడటం తోటి అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది, కిందికి పోనివ్వదు. అంటే పైన పొరలోనే మొత్తం అంతా ఆగిపోతూ ఉంటుంది అనమాట. అయితే కింద పొరలో మనకి ఒకవేళ అల్ట్రావైలెట్ రేడియేషన్ తగిలింది అనుకోండి, చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. కొల్లాజన్ డీనేచరేషన్ అయిపోతుంది, అలానే స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక చెక్క ముక్క ఎప్పుడైనా కానీ మీరు బయట ఎండలో పెట్టేశారనుకోండి, వానకి వాన తడవటం, ఎండకి తర్వాత చల్లగాలికి తగలటం తోటి మొత్తం చెక్క ముక్క అంతా వాడిపోతూ ఉంది. అంత చెక్క ముక్కకి అంత వాడిపోయిన దానికి మన చర్మానికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది మరి అంటే, ఏ విధంగా కాపాడుకోగలదు అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి, అలానే చల్లగాలికి, అలానే మన పొల్యూషన్ కి, ఇతరత్ర హార్మ్ఫుల్ దానికి ఎలా కాపాడుకోగలుగుతుంది. సో చాలా డ్యామేజ్ అనేది మన స్కిన్ అనేది భరిస్తుంది అనమాట. మీకు స్కిన్ ఎటువంటి ప్రాబ్లం లేదనంటే మీరు చాలా బ్లెస్డ్ అన్నట్టు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనంటే మీరు దాన్ని గమనించి ఎర్లీ డయాగ్నోస్ చేసి దానికి ఎర్లీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కేర్ ఎలా తీసుకుంటారని అంటే సన్ స్క్రీన్, రాత్రిపూట మాయిశ్చరైజర్, ఒక సీరం, టాబ్లెట్స్, ఫేస్ వాష్ అండి. చాలా మందికి అసలు స్కిన్ కేర్ అనేది తెలియదు. చాలా మంది అబ్బాయిలు కానీ నా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ అసలు నేను ఎప్పుడు స్కిన్ కి నేను ఏది పెట్టలేదు, అలాంటప్పుడు నేను ఏ విధంగా స్టార్ట్ చేయాలని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ స్టార్ట్ చేసుకోండి. సింపుల్ గా సన్ స్క్రీన్ ఒకటి తీసుకోవటం, మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసుకోవటం, ఫేస్ వాష్ ఒక మంచి ఫేస్ వాష్ ని స్కిన్ కి యూస్ చేసుకోవటం. అప్పుడు ఏమవుతుందంటే ఆ బేసిక్ స్కిన్ కేర్ తోటి స్కిన్ కి ప్రొటెక్షన్ అనేది మొదలవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్షన్ చేస్తుందండి, మాయిశ్చరైజర్ అనేది రిపేర్ చేస్తుందండి, ఫేస్ వాష్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్త పడతాం. అసలు ఫోటో ట్యానింగ్ అనేది మనకి ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి మళ్ళీ వెనక్కి వద్దాం. ఫోటో ట్యానింగ్ లో నేను చెప్పినట్టుగా మెలనోసైట్ అనేది మెలనిన్ పదార్థం ఇచ్చిందండి. ఆ మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డది అనుకోండి, ఈ నల్లకణం ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ నలుపు కావాలి కదా, ఇంకా ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ వస్తుంది కదా అని ఇమ్మీడియట్ గా క్షణాల్లో మాత్రం ఇమ్మీడియట్ గా మనకి మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఆ మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేసి ఇమ్మీడియట్ గా డిస్పర్స్ అయిపోయి చర్మ కణాల్లో మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి అల్ట్రావైలెట్ రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెడుతూ ఉంటుంది. అందుకోసం మీరు గమనిస్తే ఫస్ట్ డే మీరు బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్ కి కానీ, లేకపోతే ఎండలో కానీ, సూర్యుడు వెలుతురు కానీ ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు కొద్దిగంత నెమ్మదిగా చామంచాయగా మారుతూ ఉంటారు.
ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత విపరీతంగా నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చాలా మంది వస్తారు, సార్ నా చర్మం కాకిలాగా అయిపోయింది సార్, నాకు మొత్తం నలుపులాగా అయిపోయింది అని అంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ మెలనిన్ అనేది విపరీతంగా ప్రొడక్షన్ అనేది మెలనోసైట్ చేస్తుంది. ఎంత అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతుంటే అంత స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అందుకోసమే నేను చెప్తాను, ఎప్పుడైనా కానీ ట్రిప్ బయటికి వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అండి. సన్ స్క్రీన్ అనేది ఎంతగా పెట్టుకుంటూ ఉంటే మనకు అక్కడ హార్మ్ఫుల్ రేడియేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో సన్ స్క్రీన్ పెడితే ఏం చేస్తుంది, మెలనిన్ లాగా అది కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అల్ట్రావైలెట్ లైట్ ని. అల్ట్రావైలెట్ లైట్ ని అబ్జర్వ్ చేసేసుకోవటం తోటి మెలనిన్ కి పని తగ్గుతుంది అనమాట. సో మెలనిన్ కి పని తగ్గింది అని అంటే మెలనోసైట్ ఏదైతే కణం ఏదైతే మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుందో దానికి కూడా యాక్టివిటీగా చేయాల్సిన అవసరం రాదు. దాన్ని పూర్తిగా అనగదొక్కటం అనేది మనకు ఉండదండి. దాని అవసరానికి తగ్గట్టుగా అవుతుంది. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, ఒక 10 సంవత్సరాలు పెట్టాము, 11వ సంవత్సరం మనం సన్ స్క్రీన్ పెట్టలేదు అనుకోండి, నల్లకణం దాని పని అది చేస్తుంది. దానికి అదేమి పూర్తిగా మానేయటం అనేది ఏది జరగదండి. సన్ స్క్రీన్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది, అంతేకాని దాని పని పూర్తిగా రీప్లేస్మెంట్ అనేది కాదు. అందుకోసమనే సన్ స్క్రీన్ ఎప్పటిగా పెట్టాలి. సార్ ఇదేంటి సన్ స్క్రీన్ ఎప్పుడుగా పెడుతూనే ఉండాలా అని అంటారు. కొన్ని సంవత్సరాల పాటు తర్వాత మీకు ఏదైతే నలుపు వస్తుందో ఆ నలుపుని తీయటానికని మనం ఖచ్చితంగా లేజర్ పీల్స్ అవి చేయాలండి. మామూలు ట్యాన్ అనుకోండి, ఒక 6 సెషన్లు 8 సెషన్లు ఇలా అయిపోతాయి అనమాట. కానీ అదే విపరీతంగా పిగ్మెంటేషన్ అయింది అనుకోండి, కొన్ని నెలల పాటు, బహుశా ఒక సంవత్సరంన్నర కూడా టైం పట్టొచ్చు అనమాట. అంత టైం పట్టింది అనుకోండి, అప్పుడు మీకే కదా ఇబ్బంది అయ్యేది. దానికంటే ఉన్నదాన్ని కాపాడుకోవటం ముఖ్యం కదా. ఇవాళ మీరు ఆలోచిస్తుంది ఏంటి, నా ఉన్న చర్మం ఎలా ఉందో అలా ఉంటే సరిపోతుందనే కదా మీరు అనుకుంటుంది. అలాంటప్పుడు సన్ ప్రొటెక్షన్ అనేది మీరు చేసుకోవాలి. నా ఉన్న చర్మం నాకు ఎలా అయితే ఉండేనో నాకు అలా కావాలి అని అనుకుంటే లేజర్ స్పీల్స్ అనేటివి మనకి హెల్ప్ అవుతాయి అనమాట. లేజర్ స్పీల్స్ చేయటం తోటి మనకి చర్మంలో మంచి నిగారింపు అనేది వస్తుందండి. కానీ టైం పడుతుంది, మల్టిపుల్ సెషన్స్ అవుతాయి. ఎంత నలుపు ఉందో దాన్ని బట్టే మనకి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి నంబర్ ఆఫ్ సెషన్స్ లో. లేజర్స్ అనేటివి చేయటం తోటి మనకి బెనిఫిట్ అనేది ఏంటి, లేజర్స్ అనేటివి మన చర్మ కణాల లోపలికి వెళ్ళి కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుందండి. ఆ నలుపుని టార్గెట్ చేయటం తోటి ఏమవుతుందంటే ఆ నలుపు అనేది నెమ్మదిగా కరగటం అనేది అవుతూ ఉంటుందండి. లేజర్ చేయగానే ఇలా నలుపు అంతా కరిగిపోయి ఇలా తెల్లగా అయిపోతాం అంటే అలా కాదు. లేజర్ వెళ్ళి నెమ్మదిగా కణాల మధ్యలోకి వెళ్ళి అక్కడ మంచిగా స్కిన్ లో ఉన్న మెలనోజోమ్స్ ని డిస్టర్బ్ చేసి దాన్ని కరగదీస్తుంది. ఆ కరగదీసింది డెడ్ లేయర్స్ నుంచి బయటికి రావటం కానీ, చర్మంలో ఉన్న రక్తం సర్క్యులేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అలానే డెడ్ సెల్స్ ఉండి సెనెసెంట్ సెల్స్ అని అంటాం. సెనెసెంట్ సెల్స్ అని అంటే మనకి అక్కడ చనిపోకుండా ఉండి సెల్స్, అలానే ఎక్కువగా యాక్టివ్ గా లేకుండా ఉండి అక్కడ పేరుకుపోతూ ఉంటాయి. ఈ సెనెసెంట్ సెల్స్ తోటి ఏమవుతాయి అని అంటే అక్కడ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి ఉంటాయి. అంటే అక్కడ పేరుకుపోతూ ఉంటదండి, ఒక డస్ట్ లాగా. ఒక టేబుల్ ఉందనుకోండి, దాని దగ్గర అంతా క్లటర్ ఉందనుకోండి, మీకు పని చేయాలనిపిస్తుందా? అలా ఉండదు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలానే చర్మ కణాల్లో కూడా సెనెసెంట్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెనెసెంట్ సెల్స్ ని కూడా అది డిస్టర్బ్ చేసేసి దాని మొత్తం అంతా ఎక్స్ఫోలియేట్ అవ్వటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ సెనెసెంట్ సెల్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో హెల్తీ సెల్స్ అనేటివి రావటానికని ఆస్కారం ఉంటుంది. ఆ సెనెసెంట్ సెల్స్ ఉన్నప్పుడు హెల్తీ సెల్స్ రావాల్సిన అవసరం ఉండదండి. అందుకోసమని ఆ సెనెసెంట్ సెల్స్ మనకి ముందుకి పోనివ్వదు, వెనక్కి లాగదు. సో అందుకోసం అక్కడ డ్యామేజ్ అయిపోయింది, అలానే ఉంటుంది. అలానే డ్యామేజ్ ఇంకా పొడిగిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మారటానికని మనం ఈ విధంగా లేజర్ స్పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. అలానే కొల్లాజన్ కూడా డీనేచురేషన్ అవుతూ ఉంటుందండి సన్లైట్ డ్యామేజ్ తోటి. ఇప్పుడు మనం అంతా మెలనిన్ గురించి చెప్పుకుంటున్నాం కదా, కానీ కొల్లాజన్ కూడా బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీ చర్మానికి ఎప్పుడైనా కానీ హాట్ ఎయిర్ పెట్టండి, ఎప్పుడైనా కానీ వేడి గాలి తగులుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే కొన్ని నెలల తర్వాత మీకు అక్కడ చర్మం కమిలిపోతుంది, అక్కడ నలుపుగా మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అని అంటే చర్మంలో అక్కడ నలుపు పిగ్మెంటేషనే కాదండి, కింద ఉన్న కొల్లాజన్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. టెంపరేచర్ ఇక్కడ మనకి విపరీతమైన ఎండ తగలటం కానీ, సన్లైట్ తగలటం కానీ, చల్లగాలి తగలటంతో కానీ టెంపరేచర్ అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు చర్మంలో ఏజింగ్ మెకానిజం అనేది వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఏజింగ్ అనేది సహజంగా వచ్చేస్తుందండి, కానీ ఫోటో ట్యానింగ్ తోటి విపరీతంగా వచ్చేస్తుంది ఏజింగ్. అలాంటప్పుడే మన చర్మంలో విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. అయితే ఈ చర్మంలో కొల్లాజన్ డీనేచరేషన్ కి కాకుండా ఉండటానికని మనం ఏ విధంగా చేస్తాము, సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మీకు అక్కడ సన్లైట్ అంతా అబ్జర్వ్ అయిపోయి వేడిని కూడా ఒక విధంగా తట్టుకుంటూ ఉంటుంది. అలానే పొల్యూషన్ కూడా, మీకు విపరీతమైన పొల్యూషన్ ఉంది కదండి సిటీలో కానీ టౌన్స్ లో కానీ, అలానే మీకు విపరీతమైన దుమ్ము ధూళి ఉంది కదండి, అదంతా చర్మం పైన పడుతూ ఉంటుంది కదండి. ఎప్పుడైనా మీరు చూడండి, గమనించండి, స్కూల్కి వెళ్ళి ఎప్పుడైనా వచ్చినా కానీ, బస్సులో వెళ్ళి ఎక్కడైనా వచ్చినా కానీ
మీరు కార్లో వెళ్ళొచ్చినా కానీ బైక్ మీద వెళ్ళొచ్చినా కానీ మీకు చర్మం పైన ఎప్పుడైనా కర్చీఫ్ తీసి ఇలా మంచిగా తుడిచారనుకోండి టిష్యూ పేపర్ తో కానీ నల్లగా ఒక లేయర్ వస్తుంది, అంత దుమ్ము ధూళిదంతా. అదే చర్మం పైన పడ్డప్పుడు మనకి న్యాచురల్ గా స్కిన్ ఇరిటేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఒక రోజు మీరు ఫేస్ వాష్ చేసుకోకుండా చూడండి, అదే దుమ్ము ధూళితోటి ఉంచి చూడండి, చర్మం అంతా ఇరిటేషన్ అయిపోతూ ఉంటుంది, ఎట్లనో అయిపోతూ ఉంటుంది, చర్మం అంతా డల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వాష్ చేస్తాం? ఇంప్యూరిటీస్ అన్ని తీసేయటానికని, అలానే చర్మం పైన ఉన్న పేరుకున్న అంత డస్ట్ అంతా తీసేయటానికని. అదే డస్ట్ అక్కడ రోజు పేరుకుపోతుందని అంటే కష్టం కదండి. అందుకోసమే సన్ స్క్రీన్ పెడుతూ ఉంటే అదంతా అక్కడ వచ్చి పడ్డప్పుడు సన్ స్క్రీన్ ని వాష్ చేసినప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇన్ ఏ వే ఒక బ్యారియర్ లాగా మీకు స్కిన్ పైన మంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి. అలానే చర్మంలో ఆయిలీనెస్ కూడా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది చాలా మంచిగా పెట్టాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. లేజర్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు చెప్పాను. లేజర్స్ అనేటివి కణాల మధ్యలోకి వెళ్ళి ఆ మెలనోజోమ్స్ ని కరగదీస్తూ ఉంటాయి. పీల్స్ ఏం చేస్తాయి? కణాల మధ్యలోంచి వెళ్ళి కణాలు ఏవైతే సెనెసెంట్ సెల్స్ ఉంటాయో దానికి నలుపు ఎక్కడైతే ఉంటుందో దాన్ని కరగదీయటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇతర టెక్నాలజీస్ ఉంటాయండి. NARF టెక్నాలజీస్ అని ఉంటాయి, అలానే LADD థెరపీస్ అని ఉంటాయి, ఎక్సోజోమ్స్ అని ఉంటాయి. ఇలా అనేక రకమైన టెక్నాలజీస్ యూస్ చేసి మేము మీ స్కిన్ కి మంచిగా న్యూట్రిషన్ పరంగా తీసుకురావటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటాం. సో చర్మంలో ఈ విధమైన మార్పులు చేయటానికని మనకి చాలా బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు వచ్చినప్పుడు మన కారణాలు చూసుకొని దానికి తగ్గట్టుగా సన్ స్క్రీన్ వాడుకుంటూ లేజర్ పీల్స్ అనేటివి చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు, అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి, అసలు అవసరం ఏంటి నాకు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. తప్పకుండా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి సన్ స్క్రీన్స్ వాడుకోవటం, అలానే మంచి మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ వాడుకోవటం అనేది అలవాటు చేసుకోగలరు. మన దగ్గర సెలిసాఫ్ట్ అనే ఒక మంచి మాయిశ్చరైజర్ ఉంటుందండి. అది చాలా మంచిగా స్కిన్ కి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా మంచిగా అది హెల్ప్ చేస్తూ ఉంటుందండి. సో చర్మంలో మంచి మార్పు రావటానికని, మనకు అది మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి ఒక లింక్ పంపిస్తానండి. తప్పకుండా అది మీరు వాడుకొని మంచిగా రిజల్ట్స్ కూడా తెచ్చుకోగలరు. అలానే లేజర్స్, పీల్స్ కూడా మీరు మా దగ్గరకు వస్తే మీ స్కిన్ కండిషన్ ని చూసి దానికి తగ్గట్టుగా చెప్పి లేజర్ పీల్స్ ఏ రకంగా చేస్తారు, ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నమస్తే.